చిట్టుబాబు వస్తుందంటే ఈరోజు వైరు వస్తుందంటే వైరు కొట్టు కొట్టు హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వర్క్ అయితే మాకు చాలా హార్డ్గా అయింది వర్క్. ఎలక్ట్రికల్ కేబుల్ అయితే మెయిన్ కేబుల్ అయితే అండర్ గ్రౌండ్ కనెక్షన్ పోయింది మధ్యలో. కానీ చాలా కష్టపడి మా వర్కర్స్ అంతా రోడ్ నుంచి అండర్ గ్రౌండ్ వేయాలన్నట్టుగా మొత్తం డ్రిల్లింగ్ మిషన్తో మొత్తం రోడ్ అయితే బ్రేక్ చేసాం సైడ్ నుంచి. కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకొక 20 ఏళ్ళ కింద వేసిన అండర్ గ్రౌండ్ పైప్ అయితే దొరికింది మాకు. ఇక్కడ నిలబడిన ఈ సార్ అయితే వచ్చి ఎక్స్పెక్టేషన్ ఇచ్చాడు మాకు. ఫ్యూచర్లో అప్పుడు వేసిన పైప్ అయితే ఉంది, ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా అక్కడక్కడ హోల్స్ వేసాము, బయట పడింది పైపు. సో ఆ పైప్లో నుంచే కేబుల్ అనేది లాగుతున్నాం అనమాట. కానీ చాలా అంటే చాలా కష్టమైంది. 3 to 4 days వరకు చాలా కష్టపడ్డాం, దొరకలేదు. కానీ మా సార్ వచ్చి అక్కడక్కడ జస్ట్ లైట్ మిషన్తో డ్రిల్లింగ్తో అక్కడక్కడ హోల్స్ వేసాము. హోల్స్ వేసిన తర్వాత కింద వాటర్ లైన్తో పాటు ఒక ఎక్స్ట్రా పైప్ అయితే అప్పుడు వేసామన్నమాట. మా సార్ చెప్పినట్టుగా మధ్యలో అక్కడక్కడ మిషన్తో కొంచెం బ్రేక్ చేసి బయటికి తీసి మట్టి మొత్తం అందులో నుంచి పైప్ అయితే కొంచెం కట్ చేసి అక్కడ నుంచి ఇంకొక పైప్ అయితే ఎక్స్టెన్షన్ చేసి పట్లాగానమాట. చాలా దూరం ఉంది, దగ్గరగా మనకి 450-500 మీటర్స్ దాకా అయితే చాలా లాంగ్ ఉంది. ఎల్ షేప్లో. చాలా కష్టపడ్డారు మా వాళ్ళు అయితే, చాలా అంటే చాలా. ఎందుకంటే రోడ్ బ్రేక్ చేసి వేసేలోపు కొంచెం తొందరగా ఉద్యోగం, కానీ చాలా ఖర్చు కూడిన పని ఇది. కానీ మా సార్ అయితే కరెక్ట్గా గెస్ చేశాడు. అప్పుడు వేసిన పైపులు అయితే ఉన్నాయి కింద. ఇక్కడ కింద కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 వాటర్ పైపులు, అదొకటి డమ్మీ పైపు. ఇక అక్కడక్కడ మధ్యలో తీసేటప్పుడు దొరికిందనమాట పైపు. ఆ పైపులో నుంచి ఈ కేబుల్ అనేది మెయిన్ కేబుల్, ట్రాన్స్ఫార్మర్ నుంచి 11K ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ కేబుల్ అనేది డైరెక్ట్ అన్ని ఇళ్ళకి సప్లై ఉంటుంది అన్నమాట పవరు. ఇక్కడ నుంచి చాలా లాంగ్ అంటే లాంగ్ ఉంది. ఎక్కడ మొత్తం జాయింటే లేదు, అమాంతంగా ఉన్నది అంతే. అనమాటగా జాయింట్ లేదన్నది ఇదంతా గడపాలి అంత మోడల్ లేదు. ఇక్కడ తిప్పొచ్చింది అది. ఇతనేమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గఫర్ భాయ్ అని. ఎప్పుడు ఫోన్ చేసినా ఎమర్జెన్సీ ఏది ఉన్నా ఇమ్మీడియట్లీ వచ్చేస్తాడు. చాలా మంచిగా పనిచేస్తాడు ఈయన. మా కాలనీ నుంచి చిట్టిబాబు, ఈయన గఫర్ చాలా కాంబినేషన్లో చాలా మంచిగా వర్క్ అయితే చేస్తారు, సూపర్గా చేస్తారు. సో ఈ గ్రీన్ పైప్ అనేది ఫ్రంట్ నుంచి ఎండ్ వరకు అయితే పంపిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం లాగుతున్నారు వాళ్ళు. ఇక్కడ లాగిన తర్వాత మళ్ళీ అక్కడ ఎండ్ నుంచి ఫ్రంట్ వరకు మళ్ళీ ఇంకో గ్రీన్ కేబుల్ అనేది అటాచ్ చేసి అలా లాగిన తర్వాతనే అప్పుడు ఈ DP to DP కనెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు పవర్ సప్లై అనేది అందరికి వస్తుంది. చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉండేది అందరికీ. సో చాలా మంచిగా అయితే పని అయితే కంప్లీట్ అయింది. అది వస్తుందో రాదో అనుకున్నాం, పాత లైన్ కదా పైప్ వేసింది, మట్టి కుడుకుపోయిందో ఏందో ప్రాబ్లం ఉండొచ్చు అనే డౌట్ అయితే ఉండేది. కానీ ఆ డౌట్ అయితే మా సార్ వచ్చి క్లియర్ చేసిండు. పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా కష్టపడ్డారు మా వాళ్ళు. ఇతని చిట్టిబాబు. సో ఇతను చాలా మాకు కామెడీగా ఉంటాడు, చాలా మంచిగా నవ్వుతూ మాతో ఆడుతూ పనిచేస్తూ ఉంటాడు. ఇప్పటి నుంచి చాలా ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. సో ఈయన వచ్చిన తర్వాతే మేము అందరూ ఒకరు ఇట్లా ఈ కాలనీలు అనేది జాయిన్ అయినాము ఒక్కొక్కరు. కానీ అందరూ మేము ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి పని చేసుకుంటాము. అయితే టోటల్లీ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయినారు.